నమస్తే, వెల్కమ్ టు ధర్మయుద్ధం. నేను మీ జర్నలిస్ట్ సిద్ధు. సో ఋషి పేపర్ గురించి మనం ఇంతకుముందే మాట్లాడుకున్నాము. సో మార్కెట్లో కొత్తగా వచ్చిన ఒక దినపత్రిక సీనియర్ జర్నలిస్టులు కొంతమంది ఒక దగ్గర చేరి జాతీయవాద భావజాలంతో జాతీయవాద వార్తల్ని ప్రచురించేలాగా అండ్ నేషనల్ ఇంటర్నేషనల్ మార్కెట్కి తగ్గ స్టాండర్డ్స్తో ఈ పేపర్ని అయితే తీసుకొని వచ్చారు. సో ఋషి పేపర్ గురించి మనము కొన్ని వీడియోస్ అయితే చేస్తున్నాము. సో అందులో భాగంగా ఈరోజు ఈ వీడియో అయితే ప్రధాన హెడ్లైన్స్ మనం చూసుకుంటే ప్రకంపనలు, ములుగు జిల్లాలో భారీ భూకంపం. మనందరికీ తెలిసిందే, వరంగల్లో కూడా ఈ భూకంపం వచ్చింది, మనందరికి తెలియదు అనేసి కొన్ని సెటర్స్ అయితే మనం సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాము. నిన్న మొత్తం అలాంటి సెటర్స్ అయితే వచ్చాయి. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ ఇదంతా భూకంపం ఇదంతా రావడము, దాని తర్వాత అంటే పెద్దగా రాకపోయినా కూడా అక్కడ ఏదైతే జరిగిందో ఉలికిపాటు అదంతా కొన్ని సీసీటీవీ ఫుటేజ్లో రావడము, దాని తర్వాత అవి సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడము, అండ్ దాని తర్వాత అసలు భూకంపం వచ్చిందా అనేసి మనం అందరం అనుకోవడం, ఇదంతా చకచకా జరిగిపోయిందనమాట. అంత పెద్ద భూకంపం ఏం కాకపోయినా కూడా రిక్టర్ స్కేల్ పైన మాత్రం ఇక్కడ చాలా పెద్ద భూకంపమే కనిపిస్తుంది. 5.3గా ఈ భూకంపం అయితే సంభవించింది. ఎలాంటి నష్టాలు అయితే మళ్ళీ జరగలేదు. కాకపోతే 50 ఏళ్లలో అతిపెద్ద భూకంపం, అంటే తెలంగాణలో గడిచిన 50 ఏళ్లలో ఇది పెద్ద భూకంపం. కానీ ఎక్కడ కూడా ఎలాంటి నష్టం అయితే ఇక్కడ జరగలేదన్నమాట. సో ఇది ఇక్కడ హెడ్లైన్స్గా వస్తుంది. అండ్ మనం ఇక్కడ చూసుకుంటే మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ అనేసి ఒక న్యూస్ మనకు కనిపిస్తుంది. సో మహారాష్ట్రలో ఎట్టకేలకు ఈ బీజేపీ సంకీర్ణ ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో, సో బీజేపీ ప్రభుత్వం అక్కడ ఏర్పాటు చేసుకుంది. బీజేపీ, ఫడ్నవీస్, సో వీళ్ళందరూ ఇక్కడ ప్రభుత్వాన్ని అయితే ఏర్పాటు చేశారు. అండ్ ఫడ్నవీస్ వచ్చేసి ఇక్కడ షిండే గారితో కలిసి ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నారు. అండ్ ఇప్పుడు ముఖ్యమంత్రి ఏదైతే ఇంతకుముందు పాత శివసేన ఏదైతే ఉందో ఉద్ధవ్ ఠాక్రే, సో ఆయనతో జత కలిసి 2.5 ఏళ్ళు మహారాష్ట్రను పరిపాలించి దాని తర్వాత కాస్త అస్తవ్యస్తమైన తర్వాత శివసేనకే మొత్తం ఇచ్చేసి తను పక్కకు తప్పుకున్న బీజేపీ దాని తర్వాత మళ్ళీ ఫడ్నవీస్నే ఇక్కడ ముఖ్యమంత్రిగా తీసుకొచ్చారనమాట. సో దీంట్లో కీలక నిర్ణయాలు తీసుకునేది మాత్రం ఇక్కడ షిండే ప్రభుత్వం కనిపిస్తుంది మనకు. ఎందుకంటే ఈ శివసేన విడిపోయినాక షిండే తన సెపరేట్ శివసేనని అక్కడ స్టార్ట్ చేశారనమాట. సో అంతకన్నా ముందు ఏదైతే మెయిన్ శివసేన కోర్ టీం ఉందో అదంతా ఈయన వెనకాల రావడము, ఎందుకంటే శివసేన చేస్తున్న అరాచకాలు, ఉద్ధవ్ ఠాక్రేకి సంబంధించిన శివసేన చేస్తున్న అరాచకాలు వీటన్నిటిని చూడలేక మెయిన్ టీం, కోర్ టీం ఏదైతే ఉందో అదంతా ఈ షిందే వెనకాల అయితే రావడం జరిగింది. సో షిందే బీజేపీకి సపోర్ట్ తెలపడము, దాని తర్వాత షిందేని ముఖ్యమంత్రిగా ప్రకటించడము, చకచక ఇవన్నీ జరిగిపోయాయి. సో ఆ పదవి కాలం కూడా అయిపోయింది. తర్వాత వచ్చిన ఎలక్షన్స్లో బీజేపీ బంపర్ మెజారిటీతోని అక్కడ విన్ అవ్వడము, అండ్ ఇప్పుడు శివసేనతో కలిసి ఇలాంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం అయితే ఇక్కడ జరుగుతుంది. అండ్ మనం ఇక్కడ చూసుకుంటే తెలంగాణ అభివృద్ధి నా లక్ష్యం, 55,000 ఉద్యోగాలు ఇచ్చాము, ఉద్యోగ ఉపాధి కల్పనే నా ధ్యేయం అనేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. 55,000 ఉద్యోగాలు ఎక్కడొచ్చాయి, ఎలా వచ్చాయి అనేది మాత్రం ఇంకా వీళ్ళు స్పష్టంగా జారీ చేయలేదు అనుకుంటా. ఎందుకంటే ఇప్పటికే మాకు అసలు ఉద్యోగాలు రాలేదు అనేసి చాలామంది రోడ్డెక్కుతున్నారు. రోడ్డెక్కిన వాళ్ళపైన లాఠీ చార్జీలు ఇవన్నీ జరుగుతున్నాయి. అండ్ బీజేపీ, మిగిలిన టీఆర్ఎస్ అనుబంధ సంస్థలు ఏవైతే ఉన్నాయో, సో వాళ్ళు కూడా అసలు ఉద్యోగ హామీ ఇచ్చాము అనేసి చెప్పుకొస్తున్న కాంగ్రెస్ అసలు హామీ ఇవ్వలేకపోయింది అనేసి అయితే చెప్పేశారు ఇక్కడ. అండ్ ఇక్కడ మన ప్రధాన వార్త ఇంకోటి ఏంటంటే, ఇన్ని రోజులు మనము ఏదైతే తెలంగాణ తల్లిగా ఒక రూపాన్ని మనము పూజించామో, ఏదైతే గుండెల్లో పెట్టుకున్నామో, అలాంటి తెలంగాణ తల్లి ఏదైతే ముఖ కవళికలు ఉన్నాయో, సో వాటన్నింటినీ చేంజ్ చేస్తూ కొత్త తెలంగాణ తల్లిని తీసుకొస్తున్నారు అనేసి అయితే ఇక్కడ కేటీఆర్ గారు మాట్లాడుతున్నారు. తెలంగాణ తల్లి రూపం మార్చొద్దు, కేసీఆర్పై కోపంతో చరిత్ర చెరిపేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ మండిపాటు. సో ఇక్కడే ఆయన ఈ విగ్రహాన్ని మారిస్తే చరిత్ర క్షమించదని కేటీఆర్ అన్నారు. అయితే ఇంతకుముందు కూడా ఇందిరాగాంధీ ప్రతిష్ఠించిన భరతమాత రూపాన్ని వాజ్పేయి అధికారంలోకి రాగానే మార్చలేదని గుర్తు చేశారు. దేశంలో ఎన్నో చోట్ల అధికార మార్పిడి జరిగిందని, తెలుగు తల్లి విగ్రహ రూపం మారలేదు, కన్నడ మాత విగ్రహం మారలేదు, కానీ ముఖ్యమంత్రి కేసీఆర్పై కోపంతో తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చే ప్రయత్నం చేస్తున్నారనేసి అయితే అంటున్నాడు. నిజంగా తెలంగాణ తల్లి రూపమే కనుక మార్చేస్తే, అంటే మనకు కొన్ని తెలంగాణ తల్లుల ఫోటోలు ఇవన్నీ మనకు సోషల్ మీడియాలో కనిపించాయి, సోనియా గాంధీని పోలినట్టు లేకపోతే ఇంకేదో. సో ఇలాంటి విగ్రహాలు మళ్ళీ ప్రతిష్ఠిస్తారా? ఎందుకంటే సోనియా గాంధీయే ఇక్కడ తెలంగాణ ఇచ్చింది అనేసి అయితే కాంగ్రెస్ వాళ్ళు బలంగా మాట్లాడుకోవడము, ఇదంతా దాని గురించి నినాదాలు చేయడం మనందరికీ తెలిసిందే. అయితే మళ్ళీ ఇప్పటిదాకా మనం ఏదైతే తెలంగాణ తల్లిగా ఒక రూపాన్ని మనము మన గుండెల్లో పెట్టుకున్నామో అలాంటి
ప్లేస్లో రిప్లేస్ చేస్తూ మరో విగ్రహము ఆమె ముఖ కవళికలు ఇంకెవరో పొలిటీషియన్తోనో లేకపోతే ఇంకెవరితోనో కలిసినట్టు ఇలాంటివి వస్తే మాత్రం చరిత్ర దీన్ని క్షమించదనేసి అయితే కేటీఆర్ గారు నిజంగా చెప్పేస్తున్నారు. ఈ వార్త ఏదైతే ఉందో నేనైతే ఇక్కడ కేటీఆర్ గారికి సపోర్ట్ చేస్తాను. ఎందుకంటే ఇప్పుడున్న తెలంగాణ తల్లి ఏదైతే విగ్రహం ఉందో ఆ విగ్రహంలో కూడా ఎలాంటి మార్పులు చేయాల్సిన అవసరం అయితే లేదు అనేసి నాకు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో కామెంట్ బాక్స్లో తెలపండి. ఎందుకంటే ఆ తెలంగాణ తల్లి ఎవరిని పోలినట్టు లేదు. మన తెలంగాణకు సంబంధించిన బతుకమ్మ, మన తెలంగాణకు సంబంధించిన పాడి పంటలు ఇలా చేతుల్లో పట్టుకొని ఆ తెలంగాణ తల్లిని తయారు చేశారనమాట. ఆమె ముఖ కవళికల్లో కూడా ఇలాంటి పొలిటీషియన్ అంటే ఇంతకుముందు సోనియా గాంధీతో ఆమె ముఖ కవళికలతో కొంతమంది తయారు చేసిన విగ్రహం కానివచ్చు, లేకపోతే దాని తర్వాత సోషల్ మీడియాలో అలాంటి అంటే ఇంకెవరో పొలిటీషియన్స్తో అటాచ్ అయ్యేటట్టు అలాంటి ఫేసులతోని కొన్ని బొమ్మలైతే మనకు కనిపించాయి. అలాంటివి వస్తే మాత్రం నిజంగా చరిత్ర దీన్ని మర్చిపోదు. అండ్ ఇన్ని రోజులు రెస్పెక్ట్ ఇచ్చిన వాళ్ళు కూడా దాని తర్వాత కాంగ్రెస్ని పక్కన పెట్టే పరిస్థితి అయితే వస్తుంది అనేసి అయితే ఇక్కడ క్లియర్గా మనకు కనిపిస్తుంది. బంగ్లా హిందువులకు రక్షణ కరువైంది. నిన్న లోక్సభలో మాట్లాడుతూ బంగ్లా హిందువులకు రక్షణ కరువైందనేసి హిందువులపై దాడి అమానుషం, ఇలాంటి సంఘటనలు భారతీయ హిందువుల్లో భావోద్వేగాన్ని రగిలిస్తాయి. కృష్ణుడి భక్తురాలుగా నేను బంగ్లాదేశ్ ఛాందసవాదుల దాడులను ఖండిస్తున్నా. ముఖ్యంగా ఇస్కాన్ ప్రతినిధులను లక్ష్యం చేసుకొని దాడులు చేస్తుండడంతో ఆందోళనకరం బంగ్లా హిందువులకు రక్షణ కరువైంది, భద్రత లేకుండా పోయింది అనేసి హేమమాలిని బీజేపీ ఎంపీ అయితే చెప్పుకొని రావడం జరిగింది. ఇక్కడ బీజేపీ ఎంపీయా లేకపోతే ఎవరా అనేసి మనం కాస్త పక్కన పెడితే ఒక సెలబ్రిటీ హోదా పెట్టుకొని ఈమె మాట్లాడడం నిజంగా గర్వకారణం అనుకోవచ్చు. ఎందుకంటే ఇస్కాన్ పై దాడులు ఎలా జరుగుతున్నాయి అండ్ బంగ్లాదేశ్లో హిందువుల పైన ఎలాంటి దాడులు జరుగుతున్నాయో దీని గురించి మాట్లాడడానికి ఏ సెలబ్రిటీస్ కూడా ముందుకు రావట్లేదు అనమాట. రఫా గురించి మాట్లాడినప్పుడు లేకపోతే రఫా గురించి పోస్టర్లు వాళ్ళెవరో తీవ్రవాద సంస్థలు, హమాస్కి సంబంధించిన తీవ్రవాద సంస్థలు వాళ్ళ సానుభూతి పరులు ఏఐ జనరేట్ చేసిన ఇమేజెస్ విడుదల చేసినప్పుడు సిగ్గు లేకుండా అక్కడి రాక్షసులకు సపోర్ట్ చేస్తూ అక్కడ చనిపోయిన ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళకు మీరు సపోర్ట్ చేయండి. అరే ఇలాంటి మరణాలు సంభవించవద్దు, ఇలాంటి యుద్ధాలని ఆపండి అని చెప్పండి. బట్ కేవలం అక్కడ మాత్రమే మరణాలు జరుగుతున్నాయన్నట్టు మాట్లాడుతూ కొంతమంది సో కాల్డ్ సెలబ్రిటీసు, దాని తర్వాత వాళ్ళ ఫాలోవర్సు తమను తాము సెక్యులర్స్గా తాము ఏదో ఇంకేదో చూపెట్టుకోవడానికి ట్రై చేస్తున్న కొంతమంది చేసిన ఏదైతే ఈ పనులున్నాయో వాటికి దేశం ఇప్పుడు సిగ్గుతో తలదించుకుంటుందన్నమాట. అక్కడ పాలస్తీనాకి స్పెల్లింగ్ ఏంటో కూడా సరిగ్గా తెలియని వాళ్ళు, పాలస్తీనా స్పెల్లింగ్నే తప్పుగా రాసేవాళ్ళు ఇక్కడ ఏఐ జనరేటెడ్ ఫొటోస్ని ఇక్కడ పంపించుకొని ఇక్కడ వాటిని సోషల్ మీడియాలో ప్రమోట్ చేసుకుంటూ మేము ఇక్కడ వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాము అన్నట్టు పెద్దగా చూపెట్టుకున్నారనమాట. అలాంటి వాళ్ళు ఎవరు బంగ్లాదేశ్కి సంబంధించిన వాళ్ళపైన అటాక్ జరుగుతున్నప్పుడు వాళ్ళు మన హిందువులే కదా, వాళ్ళు మన బ్రదర్స్ సిస్టర్సే కదా, మన తల్లులే కదా, అక్కడ అఘాయితాలకు బలైపోతుంది మన చెల్లెలే కదా అనేసి ఆలోచించకుండా వాళ్ళ కోసం కనీసం ఒక్క పోస్ట్ చేయని దరిద్రులు మన మధ్యలో ఉన్నారు అంటే నమ్మండి. మీరు ఇప్పటికీ మీ సోషల్ మీడియా పేజెస్ మీరు ఒక్కసారి చెక్ చేసుకుంటే ఇంతకుముందు రఫా గురించి, పాలస్తీనా గురించి, లేకపోతే గాజా గురించి ఎవరైతే పోస్టులు చేసిండ్రో వాళ్ళ ఒక్కసారి వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళి చూడండి. ఎక్కడా కూడా వాళ్ళ అకౌంట్స్లో ఇదే బంగ్లాదేశ్కి సంబంధించిన ఒక్క మాట కూడా ఎత్తారనమాట. వీళ్ళు ఏంటంటే వీళ్ళు కొన్ని భావజాలాలకి వాళ్ళ మైండ్ని అమ్మేశారు. గులాంగిరి చేస్తున్నారన్నమాట వీళ్ళు. సెక్యులరిజం అనేసి అంటే ముస్లింల పైన దాడి జరిగితేనే, క్రిస్టియన్ల పైన దాడి జరిగితేనే స్పందించడం సెక్యులరిజం అనుకోవడము వీళ్ళ భావదారిద్రానికి ఒక ఉదాహరణ. ఇక్కడ హేమమాలిని అయితే మాట్లాడడం జరిగింది. ఇస్కాన్ ప్రతినిధులపైన ఎలాంటి దాడులు జరిగినాయో మన అందరికీ తెలిసిందే. చిన్మయ్ కృష్ణదాస్ని అయితే ఇప్పటికీ జైల్లో ఉంచారు. ఆయన పైన అభియోగాలు చేసినా కూడా చాలా చిన్న అభియోగాన్ని పట్టుకొని అతిపెద్ద కేసు ఏదైతే దేశానికి వ్యతిరేకంగా ఆయన కుట్ర పన్నుతున్నాడు, దేశాన్ని చీల్చే విధంగా చేస్తున్నాడు అనేసి అయితే దేశ వ్యతిరేక కేసులు అయితే ఆయన పైన వేయడం జరిగిందనమాట. అలానే హిందువుల గురించి మాట్లాడే ఇలాంటి వాళ్ళైతే మళ్ళీ రావాలి అనేసి అయితే నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఇప్పటికే వేరే కంట్రీస్లో అంటే ఇంగ్లాండ్ తీసుకున్నా లేకపోతే అమెరికా తీసుకున్నా అక్కడ వాళ్ళకి సంబంధించిన కొంతమంది ఎంపీలు మాట్లాడుతున్నారు. కానీ మనకు సంబంధించిన కాంగ్రెస్కి సంబంధించిన లేకపోతే వేరే పార్టీస్కి సంబంధించిన ఏ ఒక్క ఎంపీ నోరు మెదపట్లేదన్నమాట. వీళ్ళందరికీ మైనార్టీ అప్పీస్మెంట్ కావాలి కాబట్టి
ఇలాంటి పరిస్థితులకు తీసుకొచ్చారు. మన దేశంలో జరిగినా కూడా వీళ్ళు నోరు మెదపరన్నమాట. ఎందుకంటే వాళ్ళు సంపాదించిన ఆస్తులు, వాళ్ళు కూడబెట్టిన ఏదైనా ఈ బంగ్లాలు ఏదైతే ఉన్నాయో, సో వీటన్నిటిని తర్వాత ఈ గవర్నమెంట్ లేకపోతే ఇంకెవరో ఏదో చేస్తారు, లేకపోతే మైనార్టీస్కి అగేన్స్ట్గా మాట్లాడితే అవన్నీ పలగొట్టేస్తారు అనేసి భయం వాళ్ళ లోపల ఒక రకంగా కూరుకుపోయింది. కాబట్టి ఇలాంటివి మాట్లాడడానికైతే వాళ్ళు ముందుకు రారు. వస్తే మాత్రం ఆ మైనార్టీ ఓట్లు ఏవైతే ఉంటాయో వాళ్ళ గంపగుత్తగా అప్పటిదాకా పడేవి అవన్నీ పోగుతాయి అనేసి వాళ్ళకు భయం. సో ఇదే ఋషి పేపర్లో కురుక్షేత్రం అనేసి అయితే ఒక లాస్ట్ పేజ్ నాకు చాలా ఆకట్టుకుందన్నమాట. సో కురుక్షేత్రంలో మన భారత ఇతిహాసాల గురించి, మన భారతదేశంలో ఏవైతే జరిగిన చరిత్ర కానివ్వండి, లేకపోతే ఇప్పుడు జరుగుతున్నది ఏదైనా కానివ్వండి, ఇక్కడ కురుక్షేత్రంలో అన్నది వాళ్ళు వేస్తారనమాట. సో ఇక్కడ నాకు ప్రధానంగా నచ్చింది తిట్లుగా హిందూ ఆచారాలు. సో ఈ తిట్లుగా హిందూ ఆచారాలు అనేసి ఏదైతే ఇక్కడ లాస్ట్ పేజ్లో రాశారో సుమన్ గురిశెట్టి, సో ఈయన అదే పేపర్కి సంబంధించిన ఒక అధికార పొజిషన్లో ఉన్నారు ఆయన. సో ఈయన రాసిన దీనికి ఒక చిన్న భావన నేను చెప్తాను. అంటే మన పెళ్ళిళ్ళలో యూజ్ చేసే మంత్రాలు, లేకపోతే ఇప్పుడు మనం కొన్ని తిట్లులాగా కొన్ని యూజ్ చేస్తాం కదా, నీకు అక్షంతలు పడ్డాయా, లేకపోతే తీర్థం పుచ్చుకున్నావా, లేకపోతే గోవిందా గోవిందా అనేసి ఇలాంటివన్నిటిని జోడించి నిజంగా మన ఇతిహాసాలు, మన పురాణాలు మనకి ఏవైతే మంచి మంచి వ్యాఖ్యలు ఇచ్చాయో, ఏవైతే అర్థాలు, వాటికి అర్థాలు ఏవైతే ఉన్నాయో, సో వాటినన్నిటికీ కొంతమంది కావాలనేసి ఒక చెడు, ఒక బూతు డిక్షనరీలో వాటిని ఏర్పాటు చేస్తున్నారన్నమాట. సో అలాంటివన్నీ ఇక్కడ పొందుపరచడం జరిగిందన్నమాట. అక్షింతలు, వీటిని అక్షతలు కూడా అంటారు. ఏ పూజ చేసినా దేవుని వద్ద అక్షింతలుంచి మధ్యలో అక్షతాన్ సమర్పయామి అనేసి అంటారు అనేసి ఈయన అక్షతల గురించి ఇక్కడ రాయడం జరిగిందనమాట. ఆశీర్వచనాలు పలికే ఇలాంటి దానికి సో ఎవరైనా కోప్పడినా, ఎవరైనా తిట్టినా కూడా అక్షింతలు పడ్డారా నీకు అనేసి మన వాళ్ళు చాలామంది అంటుంటారనమాట. సో అలాంటివి అనకూడదు. ఎందుకంటే మనకు హిందూ ధర్మము, మనకు సంస్కృతి సాంప్రదాయాలు ఏవైతే నేర్పించిందో వాటిని మనం ఇలా చెడుగా యూజ్ చేయొద్దు అనేసి అయితే ఇక్కడ సారాంశము. అక్షంతలు పడ్డాయా అనేసి ఒకటి, అండ్ ఏదైతే తీర్థ ప్రసాదాలు మనం టెంపుల్స్లో తీసుకుంటామో, సో ఆ మందిరాల్లో తీసుకునే, లేకపోతే ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతము, ఇంకేదైనా పూజలు కానివ్వండి, ఎక్కడైతే తీర్థ ప్రసాదాలు తీసుకుంటామో బహుశా మన హిందూ ధర్మంలోనే ఇలాంటి దరిద్రం ఉందనుకుంటా. మన ఏదైతే ఈ తీర్థాన్ని ఉంటుందో ఆ తీర్థాన్ని మనము కొంతమంది ఎలా మాట్లాడతారంటే, ఏదైతే బీరు లేకపోతే వైన్ వీటన్నిటిని తాగేటప్పుడు, మద్యపానం చేసేటప్పుడు తీర్థం పుచ్చుకున్నావా, తీర్థం పుచ్చుకుంటావా, ఇలాంటివన్నీ యూజ్ చేస్తుంటారనమాట. ఇలాంటి దరిద్రం కేవలం హిందూయిజంలోనే మనకు కనిపిస్తుంది అనమాట. సో ఇలా ఎలా మారింది, అసలు తీర్థం అంటే ఏంది? పచ్చకర్పూరం, తులసి, లవంగాలు ఇలా ఎన్నో ఔషధ గుణాలు కలిగినది. కానీ మద్యాన్ని సేవించడాన్ని తీర్థం పుచ్చుకున్నావా అనేసి కొంటె వ్యాఖ్యలు చేస్తున్నారు. ఎవరైనా మోసం చేస్తే పంగనామాలు పెట్టాడా అనేసి అంటారు. ఇప్పుడు పంగనామం అన్నది కూడా సినిమాల్లో కానివ్వండి, లేకపోతే పేపర్ మీడియా లాంగ్వేజ్లో కానివ్వండి, చాలామంది దీన్ని వాడుతుంటారనమాట. ఏదైనా బ్యాంక్ వాడు దివాలా తీస్తే పంగనామం పెట్టేసి వెళ్ళిపోయారు అనేసి, లేకపోతే సినిమాల్లో ఫలానా విలన్ మీకు పంగనామాలు పెట్టాడు, ఫలానా ద్రోహి మిమ్మల్ని ఇలా చేశాడు అనేసి అయితే ఇలాంటివన్నీ యూజ్ చేస్తారనమాట. పంగనామం అంటే ఏంది? పంగనామం అసలు దేవునికి యూజ్ చేసే కొన్ని నామాలు, కొన్ని తీర్థాలు, ఇలాంటి అంటే పవిత్ర వాక్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఇలా అష్టదరిద్రాలుగా, మన అష్టదరిద్రులు ఉంటారు కదా, సో వాళ్ళ నోట్లోంచి ఇవన్నీ బయటకు వచ్చేసి వాళ్ళు తయారు చేసిన కొన్ని డిక్షనరీలు చలామణి అవుతున్నాయి బయట. సో షటగోపం అంటే ఏంటి, పంగనామం అంటే ఏంది? సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి పెట్టుకునే బొట్టు. షటగోపం అంటే గోప్యమైనది అని అర్థం. షటగోపాన్ని వెండి, రాగి కంచుతో తయారు చేస్తారు. దాని మీద విష్ణువు పాదాలు ఉంటాయి. దాన్ని మన తలపై పెట్టినప్పుడు మన కోరికలు భగవంతునికి తెలపాలని ఈ షటగోపం వివరిస్తుంది. పూజారికి కూడా వినిపించకుండా మన కోరికల్ని భగవంతుడికి చేర్చేదే షటగోపం. అందుకోసమే షటగోపం ఎవరన్నా పెట్టేటప్పుడు సో మనస్సులో మనం ఏదన్నా కోరికలు ఉంటే అవి కోరుకోవాలి అనేసి అంటారు. ఎందుకంటే దేవుని దగ్గర పెట్టి దాని తర్వాత మన తలపైన అది పెడతారనమాట, దేవుని కాళ్ళ దగ్గర పెట్టిన తర్వాత. సో మన మైండ్ దగ్గర ఏదైతే షటగోపం అన్నది ఇలా పెడతారో దాని తర్వాత అవి దేవుని వద్దకు చేరుతాయనేసి ఎన్నో సంవత్సరాల నుంచి ఒక ఆచార సాంప్రదాయాలు అయితే వస్తున్నాయి. సో వాటిని కూడా పక్కన పెట్టేసేలాగా, సో వాటిని కూడా ఇలాంటి వికృత అర్థాలు తీసుకునేలాగా, సో షటగోపం పెట్టేసావా, సో వాళ్ళని మోసం చేసావా అన్నట్టు మాత్రం ఇలా చేస్తున్నారనమాట.
సో బాగా తాగేసి వస్తే గుడి నుంచి వస్తున్నావా, నేను ఇందాక మాట్లాడినా కదా, గుడికి అంటే వైన్స్కి సంబంధించిన ఏదైతే మద్యపానం అంటే ఇవన్నీ చేసినప్పుడు సో దాన్ని తీర్థం అంటారనేసి వైన్స్ నుంచి వచ్చేటప్పుడు మాత్రం లేకపోతే వైన్స్కి వెళ్ళడం చలో గుడికి వెళ్దాం అనేసి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. సో ఇదంతా అండ్ ఇక్కడ దివాలా తీస్తే గోవిందా గోవిందా అని వాడటం, ట్రాప్ చేస్తే ముగ్గులో దింపారు అని ఏ అమ్మాయితోనైనా ఒక అబ్బాయి మాట్లాడితే వాడు పులిహోర కలుపుతున్నాడు అనేసి పులిహోర అనేసి కూడా ఏదైతే ప్రసాదానికి మనము ఇవన్నీ యూజ్ చేస్తుంటామో వాటిని కూడా ఇలా యూజ్ చేసుకుంటున్నారనమాట. సో ఇక్కడ పులిహోర అనేసి లేకపోతే గోవిందా గోవిందా నామాన్ని ఇవన్నీ అపవిత్రం చేయడానికి అనేసి సో పులిహోర పదాన్ని అపవిత్రం చేయడం సబబైన మంచి మాటలు చెప్తే ఇక సంస్కృతం మొదలు పెడతారు అని కామన్గా వింటున్న మాటలే. సో ఎవరైనా బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేయాలన్నా కూడా సంస్కృతం యూజ్ చేద్దాం అనేసి ఇలా మాట్లాడడము, లేకపోతే మంచి మాటలు చెప్తుంటే వాళ్ళని ఏదో హేళన చేసేటట్టు మాట్లాడడము, ఇవన్నీ మనకు ఇప్పుడు సోషల్ మీడియాలో కనిపిస్తుంది అండ్ బయట కూడా కనిపిస్తుంది. వీటన్నిటికీ మెయిన్ కారణాలు ఈ సినిమాలు అండ్ కొంతమంది ఈ కుహానా సెక్యులరిస్టులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కావాలని మన ఇతిహాసాల నుంచి ఇలాంటి పదాలని తీసుకొచ్చి ఇలాంటి పదప్రయోగాలు అంటే చెడుగా యూజ్ చేయడం అయితే జరుగుతుంది. నీళ్ళ నుంచి భూమికి పైకి తీసుకొచ్చిన సృష్టికరమైన గోవింద వెంకటేశ్వర స్వామి గురించి మనందరికీ తెలిసిందే. సో ఇవన్నీ అండ్ రామాయణాన్ని సోదిగా వర్ణించడం కరెక్టేనా? ఎవరైనా మాట్లాడుతుంటే ఎక్కువసేపు మాట్లాడుతున్నారు, ల్యాక్ చేస్తున్నారు అంటే ఏంద్రా నీ రామాయణాన్ని వినిపిస్తున్నావు, నీ ఇంటింటి రామాయణం మాకెందుకు అది ఇది అనేసి మాట్లాడడం జరుగుతుందన్నమాట. సో ఇలాంటివన్నీ ఇంకోటి ఇక్కడ మెయిన్గా ఏముందంటే మోసపోతే తూర్పు తిరిగి దండం పెట్టుకో అనడము, ఎవరైనా తక్కువ చేసి మాట్లాడాలంటే శతకోటి లింగాలు నువ్వు బోడిలింగం అని అనడము, పెద్ద లిస్ట్ను చూసి హనుమంతుడి తోకలా ఉందని వెక్కిరించడము, ఎంత త్వరగా మర్చిపోతే అంత మంచిది. ఏ మతస్థులు తమ మతాన్ని, ఇదే కదా నేను చెప్పేది, ఏ మతస్థులు కూడా వాళ్ళ మతానికి సంబంధించిన ఏవైతే హోలీ వర్డ్స్ అనేసి అంటారో సో వాటిని చెడుగా యూజ్ చేయడానికి ఎవరు ట్రై చేయరన్నమాట. సో ఇప్పుడు కొత్తగా సినిమా ఇండస్ట్రీలో ఏదైతే ఈ సినిమాకి సంబంధించిన బుక్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళు రాసుకున్న కథలు స్క్రిప్ట్ ఇవన్నీ బుక్స్ ఉంటాయో వాటిని హోలీగా ఆ బైబిల్ ఇవ్వండి అనేసి చెప్పుకుంటున్న ఇలాంటి తరుణంలో అంటే ఒక మతానికి సంబంధించిన బైబిల్ని ఒక మంచిదానికి యూజ్ చేస్తున్న సమయంలో మనం మాత్రం ఇంత మెజారిటీగా ఉండి మనకు సంబంధించిన ఎన్నో ఇలాంటి పదాల్ని ఇలాంటి అష్టదరిద్రుల చేతిలో నుంచి జాలువారిన ఈ పదాల్ని మనము తప్పుగా యూజ్ చేసుకుంటున్నాం అన్నమాట. సో ఇక్కడ మనం చూసుకుంటే కొంతమంది అష్టదరిద్రులు కావాలనేసి మన ఏవైతే హైందవ పదాలు ఉన్నాయో వాటికి ఇలాంటి వక్రీకరణ భాషలు అయితే ఇక్కడ జోడిస్తున్నారు. సో ఇదంతా మనం చూసుకోవచ్చు. సో సినిమాలే కావచ్చు, లేకపోతే ఎవరైతే కవితలు రాసేవాళ్ళు కావచ్చు, లేకపోతే కథలు రాసేవాళ్ళు కావచ్చు, వాళ్ళ కథల్లో వాళ్ళ కవితల్లో వాళ్ళ సినిమాల్లో ఇలాంటివన్నీ జోడించడం ద్వారా అదంతా జనాలకి ఒక ఊతపదంలాగా మారిపోతుందన్నమాట. బోడిలింగం అనేయడము, లేకపోతే ఈ అక్షంతలు వేస్తున్నావు అనడం, తీర్థం పుచ్చుకున్నావా అనడము, లేకపోతే షటకోపం పెట్టేశారా, పంగనామాలు, గోవిందా గోవిందా అనేసి ఇవన్నీ మంచి వాక్యాలు అబ్బా. మంచి వాక్యాలని కూడా మీకు చెడుగా ఇక్కడ తయారు చేసి ఇస్తుంటే వాటిని ఊత పదాలుగా అయితే ఇక్కడ ఈజీగా దీన్ని చేస్తున్నట్టయితే మనకు కనిపిస్తుంది. సో ఇదే పేజ్లో ఇంకొకటి టాపిక్ తీసుకుందాం మనము. తిరుమలలో ఇన్స్టాగ్రామ్ రీల్ నెటిజన్ల ఫైర్. తిరుమలకు వెళ్లేదారిలో అల్పిరి గేట్ వద్ద ఓ యువతి చేసిన ఇన్స్టాగ్రామ్ రీల్ ఇప్పుడు భక్తులకు ఆగ్రహం తెప్పిస్తుంది. అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్లో వస్తున్న పుష్ప 2 సినిమాలోని కిసిక్ పాటకు ఓ యువతి అదిరిపోయే స్టెప్పులు వేస్తూ వీడియో చేసింది. ఆ వీడియోని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది. సదరు యువతి ఇన్స్టాలో పోస్ట్ చేసిన ఆ రీల్ వెంటనే వైరల్గా మారింది. కానీ అది కాస్త భక్తులకు ఆగ్రహాన్ని తెప్పిస్తోంది. వ్యూస్ కోసం శ్రీవారి సన్నిధిని కూడా వదలలేదని భక్తులు మండిపడుతున్నారు. సో ఈ మండిపడడం వెనుక ఏంటంటే మన భావదారిద్ర్యం ఎట్లుంది అంటే మనము దేవాలయాలకు వెళ్తున్నా కూడా అక్కడ రీల్స్ చేసుకోవాలి, అక్కడ ఏదో పాపులారిటీ సంపాదించుకోవాలి, ఆ దేవుళ్ళ దగ్గర ఫోటోలు దిగి దాన్ని వేరే వికృత భాషం వచ్చేలాగా పాటలు పెట్టి దాన్ని ప్రమోట్ చేసుకోవాలి, లైక్లు వ్యూస్ చేసుకోవాలి అనేసి అయితే చాలామంది ఆలోచిస్తున్నారు. అలాంటి భక్తులే చాలామంది ఇప్పుడు మనకు కనిపిస్తున్నారు అనమాట. సోషల్ మీడియాలో చాలామంది మాకు ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నారు కదా అనేసి అనుకునే చాలామంది ఇలాంటి పనులు చేస్తున్నారనమాట. సో మనం చూసుకున్నా కూడా ఇది నిన్న జరిగిన ఒక ఇన్సిడెంట్. సో ఒక యువకులు అక్కడికి వెళ్తున్నప్పుడు సో అక్కడికి సంబంధించిన ఒక అల్పిరి మార్గంలో ఏదైతే మెట్ల మార్గం ఉందో ఆ మెట్ల మార్గంలో ఆగి అక్కడ
అల్లు అర్జున్కి సంబంధించిన పుష్ప సినిమా ఏదైతే ఈరోజు రిలీజ్ అయిందో ఆ సినిమాకి సంబంధించిన ఒక పాట పైన స్టెప్పులు వేసినారు అనమాట. అంతకన్నా దరిద్రం ఇంకేమైనా ఉంటుందా? కనీసం వాళ్ళు అక్కడ టెంపుల్కి వెళ్ళాలి, ఇంకా వాళ్ళు లైఫ్ లాంగ్ టెంపుల్కి రాకపోయినా కూడా పర్లేదు, కానీ అక్కడికి వెళ్ళి ఇలాంటి పనులు చేస్తేనే కదా మన ధర్మాన్ని, మన సంస్కృతిని పక్క మతం వాళ్ళు నవ్వుకునేది, వాళ్ళు గేలి చేసేది. ఎందుకోసమే కదా మనం చేస్తున్నాం ఇలాంటి పనులు. అరే ఆలయంలో ఏది చేయాలి, ఆలయం బయట ఏది చేయాలి అన్నది కనీసం తెలవకుండా తల్లిదండ్రులు మిమ్మల్ని పెంచి ఇలా అడ్డగాడిదలాగా రోడ్డు మీద పడేస్తే మీరు బయటకు వచ్చి మీరు ఇలాంటివన్నీ చేస్తుంటే సభ్య సమాజానికి ఎలాంటి మెసేజ్ ఇస్తున్నారో అర్థం కావట్లేదు. సో వీళ్ళు ఇలా చేస్తే ఇంకొంతమంది ఒక జంట అదే తిరుమల కొండపైన ఎవరైతే అలిపిరి మార్గంలో మెట్ల మార్గంలో పైకి వెళ్తున్నారో, సో గాలిగోపురం కన్నా ముందు వెళ్ళేటప్పుడు పులి వచ్చింది అనేసి అయితే బిగ్గరగా అరుచుకుంటూ పరిగెత్తారంట. దాన్ని ఇంకొకతను షూట్ చేస్తున్నాడు. సో అదంతా చూసిన తర్వాత ఎలా అనిపిస్తుంది, నిజంగానే పులి వచ్చిందా అనేసి భక్తులు ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి అటు ఇటు పారిపోవడం ఇదంతా జరిగింది. దాని తర్వాత ఇదంతా వీడియో గురించి మాత్రం మేము షూట్ చేస్తున్నాము అనేసి ఇదంతా ప్రాంక్ అనేసి చెప్పుకుంటున్నారు. అరే నేను ప్రాంక్లు చేయడానికి అదొక ప్లేసా? ఇంతకుముందు కేరళకు సంబంధించిన, తమిళనాడుకు సంబంధించిన ఒక ముస్లిం అబ్బాయి అదే టీటీడీ ఏదైతే భక్తులు వెళ్ళే దర్శనాని కోసం వెయిట్ చేసే కంపార్ట్మెంట్స్లో సో అక్కడ కూడా ఇలాంటి ప్రాంక్స్ చేసిండనమాట. సో వాడిపైన సోషల్ మీడియా చాలా అసహనం వెళ్ళగక్కింది. దాని తర్వాత వాడు సారీ చెప్పడం జరిగింది. ఇదంతా జరిగింది. కాకపోతే వాడు తమిళనాడుకు సంబంధించిన వాడు కావడంతో వాడు చేతికి దొరకలేదు. వాడు ఇదే ఆంధ్ర తెలంగాణకు సంబంధించిన వాడైతే మాత్రం ఇక్కడున్న భక్తులు మక్కలిరగ తీస్తుండే సదరు ముస్లిం ఎవరైతే ఉన్నాడో అసలు వీళ్ళని టెంపుల్ లోపలికి రానివ్వడమే ఒక పెద్ద తప్పు. అలాంటిది వీళ్ళు మాకు మీ మీద నమ్మకం ఉంది అనేసి ఏదో కెమెరాలు పట్టుకొని టెంపుల్ దగ్గరికి రావడము, ఇలాంటి వీడియోస్ చేసుకోవడము ఇవన్నీ సర్వసాధారణమైపోయినాయి. సో ఇప్పుడు అక్కడంటే ముస్లిం అతను నిన్న మొన్న చేసింది ఈ పుష్ప సాంగ్ పైన డాన్స్ చేసింది, ఆ ప్రాంక్ షూట్ చేసింది. మేము కూడా శ్రీవారి భక్తులమే అండి, మేము అనుకోకుండా ఇదంతా చేయడం జరిగింది, క్షమాపణలు చెప్తున్నామనేసి ఒక క్షమాపణ వీడియో వాళ్ళు విడుదల చేసిండ్రు అనమాట. మీ బోడి క్షమాపణలు ఎవరు కావాలి? అక్కడ ఏదైతే పులి వచ్చింది, చిరుతపులి సంచరిస్తుంది అనేసి ఏదైతే ప్రాంక్ చేసిండ్రో దాంట్లో చిన్నపిల్లలు కూడా అటు ఇటు పరిగెత్తడం మనం చూసాం ఆ వీడియోలో. సో వాళ్ళకి ఏదన్నా జరిగి అదే మెట్లపైన దొర్లుకుంటూ వాళ్ళ కింద పడితే మీ ప్రాంక్ నుంచి మీరు డబ్బులు ఇస్తారా, లేకపోతే మీ ప్రాణాలని వాళ్ళ తల్లిదండ్రులకి ఇస్తారా మీరు? ఇలాంటివి అంటే ఎక్కడ ఏం చేయాలి అనేసి కొంతమంది ఇవన్నీ వదిలిపెట్టేసి ఢిల్లీ లాంటి మహానగరాల్లో కొన్ని కాంప్లెక్స్లు ఉంటాయి, దాని చుట్టూ ఇలాంటి రీల్స్ చేస్తూ వాళ్ళు అసలు ఏం చదువుకున్నారో తెలియదు, చదువుకొని పంచర్గాళ్ళు కూడా అక్కడికి వచ్చేసి సో ఇలాంటి రీల్స్ చేస్తుంటారనమాట. భయాందోళనకి గురి చేస్తున్నారనమాట. సో సోషల్ మీడియాని ఎలా వాడుకోవాలి, సోషల్ మీడియాలో ఎలాంటి మాటలు మాట్లాడాలి, ఎలాంటి ప్రాంక్స్ చేయాలి, ఆ ప్రాంక్స్ వల్ల ఇతరులకు ఇబ్బంది కలుగుతుందా లేదా అన్నది ఆలోచించకుండా ఇలాంటివన్నీ చేస్తున్నారన్నమాట. సో ఇంతకుముందు కూడా కొద్ది రోజుల క్రితం తమిళనాడుకు చెందిన ఒక ఇన్ఫ్లుయెన్సర్, ఇందాక నేను మాట్లాడిన కదా ప్రాంక్ వీడియో చేశాడు. ఆ తర్వాత మాడవీధుల్లో వైసీపీ నేత దివ్యల మాధురి ఫోటో షూట్ చేయడం దుమారానికి దారి చేసింది. అదే ఎక్కడ ఏం చేయాలి అన్నది కూడా మీకు తెలియకుండా మీరు పొలిటీషియన్లు అయిపోయినారు. అండ్ అలాంటి వాళ్ళని అక్కడ అనుమతిస్తారు. అనుమతి ఇచ్చిన తర్వాత వాళ్ళు ఇలాంటి దరిద్రపు పనులు చేస్తున్నారనమాట. ఇక ఇటీవల తిరుమలకు వెళ్ళే మెట్ల మార్గంలో అదిగో చిరుత అంటూ బిగ్ బాస్ ఫేమ్ ఆమె, నేను ఇందాక చెప్పినా కదా కనీసం ఇది చదవకుండా నేను చెప్పేసిన, బికాస్ సోషల్ మీడియాలో అది వైరల్ అయింది. వైరల్ అయిన తర్వాత దాని గురించి నేను మాట్లాడదాం అనుకున్నా, ఇందులో అసలు నేను చదవలేదన్నమాట. బిగ్ బాస్ ఫేమ్ అంట ఆమె సీరియల్ నటి ప్రియాంక జైన్. ఓకే, చేసిన ప్రాంక్ వీడియో కూడా వివాదాస్పదమైంది. ఇలా ఇటీవల ఇన్ఫ్లుయెన్సర్లు చేస్తున్న వీడియోలను భక్తులు గుర్తు చేసుకున్నారు. ఇలాంటివి పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని టీటీడీని విజ్ఞప్తి చేస్తున్నారు. టీటీడీకి చెప్పేది ఒకటే అండి, నిజంగా ఇలాంటి ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు పెద్దపీట వేసి వాళ్ళకు వీఐపీ దర్శనాలు ఇవన్నీ కలిగించే బదులు వాళ్ళు నిజంగా దేవుని పైన నమ్మకంతోనే వస్తున్నారా లేదా అన్నది ఒక సంతకం తీసుకోండి. అండ్ ఇలాంటివన్నీ చెయ్యము అనేసి ఎవరైతే అక్కడ అధికారులు వాళ్ళని రిసీవ్ చేసుకోవడానికి వెళ్తారో సో వాళ్ళు ఒక మాట చెప్పేలాగా చేయండి. అప్పుడు ఇలాంటివి సగానికి సగమన తగ్గుతాయి. సో దీనిపైన మీరేమనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో తెలపండి. అండ్ ఋషి పేపర్ ఎలా ఉంది, మీరు ఋషి పేపర్ని ఫాలో అవుతున్నారా లేదా అన్నది కూడా మీరు కామెంట్ బాక్స్లో తెలపండి. టిల్ దెన్ జై హింద్, జై భారత్.